ఇలాంటి వెల్కమ్ టు మై ఛానల్ వికీ కింగ్ ఎఫ్ఎఫ్. గైస్, ఇలాంటి సందర్భం వస్తుందని అస్సలు అనుకోలేదు. గర్ల్స్తో ఆడాల్సిన సమయం అయితే మనకు వచ్చేసింది. గర్ల్స్, అది కూడా గర్ల్స్తో. గైస్, నేను ఎప్పుడు ఆడలేదు, అసలు బాయ్స్తోనే ఆడాను. నేను ఎప్పుడు గర్ల్స్తో అయితే ఒక్కసారి కూడా ఆడలేదు. ఇప్పుడైతే నాతో పాటు గర్ల్స్ అయితే ఆడుతున్నారు. వీడైతే గర్ల్స్ అయితే ఆడుతున్నారు. గర్ల్స్ ఎలా ఆడతారో మీరే చూడండి. గైస్, నన్నైతే కొట్టేశారు. ఇప్పుడైతే ఆ గర్ల్ ఎలా ఆడుతుందో చూద్దాము. గైస్, ఇప్పుడు అనమాట మనం ఇద్దరం అయితే ఓడిపోయాము. ఫస్ట్ రౌండ్ అయితే రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే కాల్ వచ్చింది గైస్. దానికైతే వెరీ సారీ. ఇప్పుడైతే గర్ల్స్ ఆడే ఆట చూద్దామా గైస్. అసలు నేను ఎప్పుడు ఆడలేదు గైస్ గర్ల్స్తో. ఇది గైస్ అస్సలైన ఆట, అంటే ప్యారలల్ నైఫ్ అయితే తీసింది గైస్. అసలు నేను అమ్మాయితో ఎప్పుడు ఆడలేదు. అది కూడా లోన్ ఎల్ఫ్లో ఆడుతున్నాను. అసలు ఏందో గైస్, ఇది బొక్కలాగుంది గైస్. గోల్ అయితే చంపేసింది. ఇంకా మనకు ఒక్కడున్నాడు. వాడిని కానీ చంపేస్తే ఇంకా లింగడలు అయిపోద్ది గైస్. ఇంకా గైస్ ఫస్ట్ అబ్బా నన్ను అయితే ప్యారలల్తో హెడ్ షాట్ వేసేసి అబ్బా గైస్ అబ్బా గోల్ చూడండి ఎట్ట జంపిందో. మనకైతే 2 పాయింట్స్ తీసుకొచ్చింది గైస్. ఇది నేను ఇంతవరకు చూసుకోలేదు. అసలు నాకు ఇట్లా జరగద్దని అసలు తెలీదు. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సార్ బుడ్డి అనుకుంటా నేను లోన్ ఎల్ఫ్లోకి అయితే వచ్చేసాను. కానీ లోన్ ఎల్ఫ్లో ఏమైందంటే గోల్ వచ్చేసింది. ఇంకెందుకులే, మనం వచ్చేసాం కదా ఆడేద్దాం అని చెప్పి మీకైతే రికార్డ్ చేద్దాం. ఇట్లాంటి కంటెంట్ ఎప్పుడు నేనైతే తేలేదు, అందుకని ఈరోజు అయితే కంటెంట్ అయితే చేద్దామని స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ చేశాను గైస్. ఇప్పుడైతే మనమైతే ఏం చేద్దామంటే ఇప్పుడు వెళ్ళి వాళ్ళని బోయా కొట్టడం అయితే నేనైతే చెప్తున్నా పక్కా గైస్. బోయా అయితే కొట్టేస్తాము, మనతో మామూలుగా ఉండదు కదా గైస్. ఏమ్మా చూడండి రా, నా కొడుకు దింపుతున్నాడు బుల్లెట్లు గైస్. హెడ్ షాట్ అయితే పడిపోయింది ఇంకా మనతో మామూలుగా ఉండదు గైస్. ఇదన్నమాట గైస్. ఇప్పుడైతే మనం అయితే ఇంకా ఆడేద్దాం గైస్. లెట్స్ గో. మనకైతే P90 విస్టర్ అయితే తీసాడు. ఇప్పుడైతే మనం అయితే దీంట్లో అయితే ఆడదాము. P90తో నాకు బాగా వస్తుంది ఈ మ్యాచ్. అట్టైనా మనం అయితే గెలవాలి, బోయా అయితే కొట్టాలి. నాకైతే అదైతే అర్థమైపోయింది, బోయా కొట్టేస్తామని. అబ్బా P90 అది దంగైస్. P90 అయితే బాగుంటుంది కొట్టేదానికి. ఇంకా చక్కదం ఒక్కొక్కడికి చెక్కేయడమే, ఇంకా మనతో మామూలుగా ఉండదు. చెక్కేస్తా బాంబు. ఒరే గైస్, ఇది అక్కడంటే అక్కడ తిరిగేసి హెడ్ షాట్లు వేస్తున్నాడయ్యా. అబ్బా వేసేసాడు హెడ్ గైస్. చూడండి హెడ్ వేసేసాడు. బట్ గా 2 అయితే కొట్టారు వీళ్ళు. మనం అయితే వేద్దాం ఇంకా మనమైతే చెక్కేద్దాం. ప్రతి ఒక్కరికి చెక్కడాలే గైస్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, మీకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి మామ. ఇప్పుడైతే మనమైతే ఇంకా ఫ్రీ ఫైర్లోకి అయితే వేసుకునేద్దాము. నేను స్కోప్ పెట్టేలోపు వేసింది మామ. నేను అసలు అనుకోలేదు ఇలా జరగద్దని. అబ్బా హెడ్ వేసింది, నాకు కూడా హెడ్ వేసేసాడు. ఇంకా మన పాప ఒకటే మిగిలింది. మన పాపనైతే ఇప్పుడైతే డౌన్ చేస్తారేమో అనిపిస్తుంది. మన పాప నాకు గోల్స్ కూడా ఫ్రీ ఫైర్ ఆడతాడా అని ఇప్పుడే తెలిసింది నాకు. గోల్స్ అసలు ఫ్రీ ఫైర్ ఆడరని అనిపించింది. సగానికి సగం మంది బాయ్స్ ఉంటారు. కిల్లీ క్యారెక్టర్ పెట్టుకుంటే ఏంటంటే స్కిల్స్ బాగుంటాయని. హెడ్ చూడండి అట్లా గుట్టిందో హెడ్. బోయా మాత్రం సరిగ్గా ఉంది. ఇంకొక రౌండ్ రౌండ్ గనక గెలిస్తే నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా ముడ్డి గైస్. నేనైతే వుడ్ పేకర్ MP40 అయితే తీసాను. వుడ్ పేకర్ తో బాగా ఆడతాను గైస్. నేను మొన్న 3 vs 3 అయితే కూడా నేను బాగానే ఆడాను. ఇంకా మనం అయితే వెళ్ళి కొడేద్దాం గైస్. మన ఛానల్ ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి. నేను చెప్తున్నాను, నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. అబ్బా ఏంద్రా బాయ్స్ గైస్, వీళ్ళు చూడండి దొంగనా కొడుకులు. ఒకటి పైన ఒకటి కింద అయితే ఉన్నాడు గైస్. మన పాప అయితే డౌన్లోడ్ చేసి బోయా అయితే కొట్టేశాం గైస్. ఇంతవరకు చూసిన అందరికి
థ్యాంక్స్ గైస్. ఇంకా లవ్ యూ, టేక్ కేర్, బై బాయ్.